నమస్కారం వెల్కమ్ టు ruchilu.com బనానా పనిహారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరటిపండు మిల్క్ పౌడర్ మైదా పంచదార ఇలాచీ డీప్ ఫ్రైకి నూనె సో మరి బనానా పనిహారం విన్నారు పేరు బాగుంది కదా గుర్తుపెట్టేసుకోండి సో మరి దీనికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ కూడా చూశారు సో మరి రెసిపీ ఎందుకు లేట్ స్టార్ట్ చేద్దాం సో ముందుగా మైదా పిండి వేసేసుకుందాం ఆ తర్వాత మిల్క్ పౌడర్ కూడా వేసేసుకుందాం చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయండి పెద్ద డబ్బా కొనాల్సిన అవసరం లేదు ఆ తర్వాత పంచదార ఇలా వేసుకోవచ్చు క్రిస్టల్గా అన్న లేకపోతే పంచదార పొడి కూడా వేసుకోవచ్చు సో ఎక్కువగా స్వీట్ ఇష్టపడితే ఎక్కువగా వేసేసుకోండి పంచదార సో పంచదార ఒకవేళ మీరు పొడి చేసేటప్పుడే ఇలాచీ కూడా అందులోనే వేసేసి పొడి చేసేసుకోవచ్చు ఆరెల్స్ ఇలాచీని కొంచెం ఇలా దంచేసి ఆర్ ఇలా కొంచెం క్రష్ చేసేసి దీన్ని కూడా వేసేయచ్చు సో వీటన్నిటిని ముందుగా ఇలా కలిపేసుకుందాము ఏమేమి వేసాము మైదాపిండి వేసుకున్నాము మళ్ళీ మిల్క్ పౌడర్ వేసాం అండ్ పంచదార వేసాం ఇలాచీ కూడా వేసాం సో వీటన్నిటిని కలిపేసుకున్నాము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేద్దాం సో దట్ మన బ్యాటర్ రెడీ అయ్యే లోపల ఆయిల్ వేడెక్కేస్తుంది ఇప్పుడు అరటిపండు ఉంది ఇక్కడ రెడీగా సో దీన్ని మనం ముందుగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా స్లోగా ఓకే చూస్తున్నారు కదా సో ఇలా అరటిపండుని పొడవుగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏం చేద్దాము ఇందులో వాటర్ యాడ్ చేసేసి మనం బ్యాటర్ రెడీ చేసేసుకుందాము ఇంకో అరటిపండు ఆ తర్వాత కట్ చేసేసుకుందాం ఇందులో డిప్ చేయటం డీప్ ఫ్రై చేసేయటం అంతే సూపర్గా టేస్టీగా ఉంటుంది కాలైతే డాల్డాలో డీప్ ఫ్రై చేయండి నెయ్యి ఉంది నెయ్యిలో కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు దీన్ని ఇంకా రిచ్గా చేయాలనుకుంటే పాలతోని ఈ బ్యాటర్ కలిపేసుకోవచ్చు ఆరెల్స్ నీళ్ళతో కలుపుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను మరి లిక్విడ్గా అయిపోతే చూసుకొని మైదాపిండి కొద్దిగా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఆహా బ్యాటర్ రెడీ అయిపోయింది సో బనానాని కూడా ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం మనము సో వీటిని ఇందులో జాగ్రత్తగా ప్లేస్ చేసేద్దాం ఒక్కొక్కటి ఆర్ 2-3 వేసుకొని డీప్ ఫ్రై చేద్దాం సో ఇలా మొత్తం అంతా మనం బ్యాటర్ని బనానాకి కోట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాము బ్రౌన్ కలర్ రావాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇంత సింపుల్ స్వీట్ డిష్ బనానా పనిహారం ఇంట్లో చేసుకోవచ్చో చూపిస్తున్నాను అరటిపండ్లు అలా చాలా మట్టుగా ఇంట్లో మనకి అలా స్టోర్ అవుతూ ఉంటాయి అండ్ పండగ సీజన్లో అప్పుడైతే ఇంకెక్కువగా అరటిపండ్లు ఎవరు తినరు పెట్టరు అలా మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట డైనింగ్ టేబుల్ మీద అలా అవి ఉంటూ ఉంటాయి డెకరేటివ్ పీసెస్ లాగా సో ఇలా మీరు స్వీట్ చేసేసి పిల్లలకి పెట్టేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే లుక్ ఉంటుంది బాగుంటుంది తినడానికి కూడా ఇష్టపడతారు సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినా కూడా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా నెయ్యిలో డీప్ ఫ్రై చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. సో డాల్డాలో ఆ నెయ్యిలో చేసేయండి, పిల్లలకి పెట్టేయచ్చు. ఇది ఎలాగో నేను పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి.
సో చూస్తున్నారు కదా బనానా పనిహారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీదుగా ఏం చేస్తానంటే మిల్క్ పౌడర్ ఉంది కదా, స్ప్రింకిల్ చేద్దాం. సూపర్గా ఉంటుంది లుక్ వైజ్, అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఆహా, చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉంది. బౌల్లో నేను ఏం వేసాను, మిల్క్ పౌడర్, మైదా పిండి, పంచదార, ఇలాచీ వేసేసిను అవన్నీ బాగా వాటర్తో కలిపేసాను. కావాలైతే మీరు పాలతో కూడా కలిపేసి బ్యాటర్ రెడీ చేయొచ్చు. అందులో బనానాని ఇలా పొడువుగా కట్ చేసుకొని డిప్ చేసేసి బ్యాటర్ అంతా బనానా కోట్ అయ్యే వరకు వెయిట్ చేశాను. బ్యాటర్ బనానా కోట్ అయిన వెంటనే డీప్ ఫ్రై చేశాను. సో చూస్తున్నారు కదా బనానా పనిహారం రెడీ అయిపోయింది. మరి మీరు చేసుకోవాలి. చిన్నపిల్లలు బనానా తినకపోతే ఏం చేయాలి, ఇంట్లో బనానాలు అలా మిగిలిపోతున్నాయి అనుకుంటే ఈ స్వీట్ డిష్ చేసేయండి. సో మరి ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానాన్ని చూసేయండి. బనానా పనిహారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అరటిపండు, మిల్క్ పౌడర్, మైదా, పంచదార, ఇలాచీ, డీప్ ఫ్రైకి నూనె. బనానా పనిహారం తయారు చేసే విధానం: ముందుగా అరటిపండుని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండి, కొద్దిగా పాల పౌడర్, మిల్క్ పౌడర్ అండ్ పంచదార, ఇలాచీ కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు కానివ్వండి, పాలు కానీ యాడ్ చేసి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. పొడువుగా కట్ చేసుకున్న బనానాస్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి కోట్ చేయాలి మొత్తం బ్యాటర్. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదా, అందులో ఈ బనానాస్ ఏవైతే బ్యాటర్లో డిప్ అయ్యాయో వాటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని షుగర్ పౌడర్ స్ప్రింకిల్ చేసి గార్నిష్ చేయాలి. అంతే, బనానా పనిహారం రెడీ. సో చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. సో మరి ఫస్ట్ విందు బనానా పనిహారం అదిరిపోయింది, స్వీట్ డిష్, దట్ టు స్పెషల్లీ కిడ్స్ కోసం చేశాను. సో మరి నెక్స్ట్ డిష్ చూపిస్తాను. దానికంటే ముందు ఏం చేయాలి, మనం ఒక బ్రేక్ తీసుకుందాము. ఆ తర్వాత మీకు ఇంకో డిష్ ఏంటో చెప్తాను. స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఈవినింగ్ స్నాక్ అనమాట.